అందరికీ నమస్కారం. ఈరోజు మనం స్పిరిచ్యువల్ అనాటమీ బుక్ రీడింగ్ ఇంగ్లీష్ టు తెలుగు 8వ సెషన్‌లో ఉన్నాం. సో, అందరూ గ్లోబల్ స్పిరిచ్యువల్ అనాటమీ మహోత్సవ్, గ్లోబల్ స్పిరిచ్యువల్ మహోత్సవ్‌లో అందరం పాల్గొన్నాం ప్రత్యక్షంగా, పరోక్షంగా. అది నిజంగా చెప్పాలి అనంటే నిజంగా మనకు అద్వితీయంగా ఉంది. ఎన్నో సంస్థలొచ్చాయి. ఎన్నో పద్ధతులు. దానితో పాటు మన సహజ మార్గం. దాజీ గారికి కామన్‌వెల్త్ ఫర్ అవార్డ్ ఇవ్వడం నిజంగా చాలా మనందరికీ గర్వకారణమైన విషయం. అదే దాజీ గారు కూడా చెప్పారు. ప్రతిరోజు ఎన్నో విషయాలు మనమంతా విన్నాం. కానీ ప్రతి ఒక్కటి మనం అంతర్లీనం చేసుకొని, మన సహజ మార్గం ఎంత గొప్పదైనా మిగతా పద్ధతుల్లో ఉండేటువంటి గొప్పదనాన్ని కూడా మనం తీసుకొని ముందుకు వెళ్ళాలని ఈ గ్లోబల్ స్పిరిచ్యువల్ మహోత్సవ్ యొక్క ఆబ్జెక్టివ్, ఆశయం అన్నమాట. మనం స్పిరిచ్యువల్ అనాటమీ, మానవ ఆధ్యాత్మిక శరీర నిర్మాణ శాస్త్రం గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే ఇది ఇప్పుడే మాట్లాడుకుంటున్నామా? ఇంకా ఎప్పటినుంచో మాట్లాడుకుంటున్నామా? అనంటే ఇది అనాదిగా ఎప్పటినుంచో ఉంది. మనం ఒక తూరి గాయత్రి మంత్రాన్ని మనం పరిశీలిస్తే, అదే బాపూజీ రాస్తారు వాయిస్ రియల్‌లో. ఐ థింక్ పార్ట్ 2 క్లారిఫికేషన్స్ 3లో ఆయన ఏం రాస్తారు అనంటే, అది చాలా గొప్ప మంత్రం. ఒకవేళ ఎవరైనా చేయదలుచుకుంటే ధ్యాన స్థితిలో కూర్చొని ఆ మంత్రాన్ని మానసికంగా 2 తూర్లు అనుకొని, ఓన్లీ అది మంత్రం ఏ అర్థం ఇస్తుందో ఆ అర్థాన్ని హృదయంలో పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ అలా ఉంటే అది సహజ స్థితిలో మనము దాంట్లోకి వెళ్ళగలిగితే, అంటే దాంట్లో అది ఏం చెప్పారో దాని యొక్క ఆలోచనతో మనం ఏకత్వం అలైన్ కాగలిగి, అక్కడి నుంచి శూన్యత్వ స్థాయికి మనం వస్తే, అంటే ప్రార్థనా స్థాయికి వస్తే చాలా గొప్పది అని ఆయన చెప్పారు వాయిస్ రియల్‌లో. మనం ఫాలో కావాల్సిన కావాలనని కాదు. అయితే అదే కేసీ వరదాచారి అంటారు, మన ప్రార్థనలో గాయత్రి మంత్రాన్ని కూడా పొందుపరిచారు దాని యొక్క అర్థంలో అని అంటారు. నిజంగా గాయత్రి మంత్రాన్ని మనం చూస్తే దాంట్లో ఏముంటుంది? ఓం భూర్భువ స్వహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ అని అంటే ఏంటి? ఓం అంటే ఓ పరమాత్మ, ఓ డివైన్ మాస్టర్, ది సెంటర్. అది దేన్ని అడ్రస్ చేస్తుంది అంటే కేంద్రాన్ని. భువః అంటే వాళ్ళ దృష్టిలో భూలోకం, మన దృష్టిలో స్థూల శరీరం. అదే మాస్టర్ అంటారు అది ఫిజికల్ అనాటమీ. భూహ అంటే. తరువాత భువః అంటే అంతరిక్షం, భువర్లోకం. వారి అర్థంలో మనం ఆధ్యాత్మిక అర్థంలో తీసుకుంటే మనకు సంబంధించినంత వరకు ఇది సూక్ష్మ శరీరం, సటిల్ బాడీ. దీన్నే మాస్టర్ ఏమంటారు? మెంటల్ అనాటమీ. తర్వాత సువహ అంటే వాళ్ళు స్వర్గలోకం అంటారు. నిజంగా ఇంకొక విధంగా మనం అర్థం చేసుకుంటే ఇది కారణ శరీరం, కాజల్ బాడీ, లేకపోతే స్పిరిచువల్ అనాటమీ. ఓకే, ఇవన్నీ కూడా దీనికి మించింది ఒకటి ఉంది. తత్సవితుహు అని అంటారు. అని అంటే ఆ సూర్యుడు. ఏ సూర్యుడు? మనం చూసే సూర్యుడు కాదు. ది సోర్స్ ఆఫ్ డివైన్ లైట్, మన ఈశ్వరీయ దివ్య ప్రకాశపు మూలం ఏదైతే ఉందో, వరేణ్యం భర్గః, ఆ శ్రేష్టమైన తేజస్సును
మనకిచ్చి ప్రచోదయాత్ మన లోపల ప్రేరేపించుగాక అనేది అర్థం కదా. కాబట్టి ఆ పరబ్రహ్మ నిజంగా చెప్పాలి అని అంటే ఆ మూలం, ది సోర్స్ అనేది ఏదైతే ఉందో మన ఫిజికల్ అనాటమీ, స్థూల శరీరం, మెంటల్ అనాటమీ, సూక్ష్మ శరీరం, స్పిరిచువల్ అనాటమీ, ఆధ్యాత్మిక అనాటమీ, ఇవన్నీ ఉన్నాయి కదా. కారణ శరీరం దీనికి మించినటువంటి ఏదైతే ఉందో కేంద్ర స్థితి, అది మన బుద్ధిని అనంటే ధీమహి మన బుద్ధిని ప్రచోదయాత్ ఆ నిత్యమైన మూలాన్ని పొందేదానికి మన బుద్ధిని ప్రేరేపించుగాక అనేది ఆ మంత్రంలో ఉండేటువంటి అర్థం. అదే చెప్తూ ఉంటారు, గాయత్రి మంత్రం అనేది నిజంగా అది గాయత్రి మంత్రం కాదు, సవిత. సవిత అంటే అది కేంద్రం, ఇది మూలం. ఓకే, ఎన్నో గాయత్రి ఛందస్సులో రాయబడ్డాయి మీటర్లు, కానీ దీనికి ఎందుకో గాయత్రి మంత్రం అని చెప్పారు అని అన్నారు. సో ఇదంతా నేను ఎందుకు చెబుతున్నాను అని అంటే, ఎప్పటి నుంచో మన వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు మనందరినీ ఊర్ధ్వ తత్వానికి తీసుకుని పోయేదానికి. ఈనాడు మనం చూస్తున్నాం, ఎంతో మంది ఆధ్యాత్మిక పెద్దలంతా వచ్చి ఏ పద్ధతి చూసినా సోర్స్ ఇస్ ది సేమ్, నదీనాం సాగరం గచ్చతి. అయితే మనం ఇక్కడ ఎంతో అదృష్టవంతులం కాబట్టి ఒక పక్క ప్రాణాహుతి ఉంది, ఒక పక్క క్లీనింగ్ ప్రాసెస్ ఉంది. దీనితో పాటు మన ఆచార వ్యవహారంలో మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అనేది నిజంగా ఎన్నో సంస్థల గురించి మనం తెలుసుకోవాలి కూడా. ఓకే, ఇప్పుడు మనం పుస్తకంలోకి వెళ్తాం, స్పిరిచువల్ అనాటమీ బుక్లోకి వెళ్తాం. అంటే మనం ఏ పేజీలో ఉన్నాము? 13th and 14th పేజ్. సో దీని గురించి మనం అవేర్నెస్ అట్లాస్ అన్నాం, అవగాహన చిత్రపటం కదా. కాబట్టి దీంట్లో 4 భాగాలు ఉన్నాయి. కాబట్టి ఆ 4 భాగాల్లో 23 బిందువులు ఉన్నాయి. సో 23 బిందువులను మనం ఎప్పుడైతే దాని మీద మాస్టర్నెస్ అంటే దాన్ని పూర్తిగా మనం తెలుసుకొని ప్రాక్టీస్లో పెట్టగలిగే స్థాయి వస్తే దాన్ని మాస్టర్ గారు ఏమంటారు? మనం ఎన్నో బిందువులను దాటినట్టు అని చెప్తారు. కాబట్టి దీంట్లో 4 పార్ట్స్ గురించి మీకు చెప్పాను. మీ దగ్గర పుస్తకం ఉండొచ్చు, లేకపోతే పంపింది అది ఉండొచ్చు. కాబట్టి దీంట్లో మనం మొన్న తెలుసుకుంది ఏంటి? రిలేషన్షిప్ టు అదర్స్, ఇతరులతో మన సంబంధాలు ఎలా ఉండాలి, దాని గురించి మనం చర్చించుకున్నాం. లిజనింగ్ టు ది హార్ట్, దీని గురించి విపులంగా చర్చించుకున్నాం. హృదయ వాణిని వినడం. 3వది కనెక్షన్ విత్ ద హయ్యర్ సెల్ఫ్, ఉన్నత ఆత్మతో, అంతరాత్మతో ఎలా అనుసంధానం చేయాలి. 4వది యాక్సెప్టెన్స్ అండ్ లెటింగ్ గో. మొత్తం సహజ మార్గ ఫిలాసఫీ అంతా ఇక్కడ పెట్టారు. అంగీకారం మరియు ఏదైతే మనకు ఉపయుక్తం కాదో దాన్నంతా వదిలివేయడం. ఎంత గొప్పగా చెప్పారు. సో ఇతరులతో నా సంబంధాల్లో ఆయన 5 బిందువులు ఇచ్చారు. ఓకే, అట్లనే హృదయవాణి వినడంలో 5 బిందువులు ఇచ్చారు. ఉన్నతాత్మతో, అంతరాత్మతో అనుసంధానంలో ఆయన 6 బిందువులు ఇచ్చారు. అంగీకారం మరియు వదిలివేయడంలో 7 బిందువులు ఇచ్చారు. 23 బిందువులు. దీన్ని గన మనం అర్థం చేసుకొని మన యొక్క సాధనా పద్ధతిని దానికి అనుకూలంగా మార్చుకుంటే చాలా బాగుంటుంది కదా. కాబట్టి మొట్టమొదటి దాని గురించి మనం చర్చించుకున్నాం, ఇతరులతో నా సంబంధాలు ఎలా ఉండాలి కదా. సో దాంట్లో 5 బిందువుల్లో మనం మొట్టమొదటి బిందువు ఏమనుకున్నాం? ఐ ఆమ్ రిసెప్టివ్ టు ది ఫీలింగ్స్, నీడ్స్ అండ్ సఫరింగ్స్ ఆఫ్ అదర్స్.
దీని గురించి చాలా గొప్పగా మనం అనుకున్నాం. నేను ఇతరుల యొక్క మనోభావాలను, అవసరాలను, బాధలను గ్రహించుచున్నాను. రెండవదేంటి? ఐ నోటీస్ హౌ అదర్స్ రియాక్ట్ టు మీ అట్ ద టైమ్ ఆఫ్ ఇంటరాక్షన్. నేను ఇతరులతో సంభాషణ చేసేటప్పుడు వారి ప్రతిచర్య నా పట్ల ఏ విధంగా ఉంది. ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చారు ఆయన. మూడవది, ఐ నోటీస్ మై రియాక్షన్స్ టు అదర్స్ అట్ ది టైమ్ ఆఫ్ ఇంటరాక్షన్. నేను ఇతరులతో సంభాషణ చేసేటప్పుడు నా ప్రతిచర్య నా మీద ఎలా ఉంది. ఓకే. నాలుగవదేంటి? ఐ కన్సిడర్ ది ఫీలింగ్స్, నీడ్స్, జాయ్ అండ్ సఫరింగ్స్ ఆఫ్ అదర్స్. నేను ఇతరుల యొక్క మనోభావాలేంటి, వాళ్ళ అవసరాలేంటి, వారి ఆనందం ఏంటి, వారి బాధలేంటి, వీటినన్నిటినీ నేను పరిగణలోనికి తీసుకుంటున్నాను. దీని గురించి కూడా మనం చర్చించుకున్నాం. ఐదవది, ఐ కన్సిడర్ ది పర్స్పెక్టివ్స్ ఆఫ్ అదర్స్ అండ్ లెర్న్ ఫ్రమ్ దెమ్. చాలా గొప్పది. నేను ఇతరుల దృష్టికోణాలను గ్రహిస్తూ వాటి నుంచి నేర్చుకుంటున్నాను. ఇంతవరకు మనకు అర్థమైంది కదా? ఓకే. ది నెక్స్ట్ ఏంటి? లిజనింగ్ టు ది హార్ట్. హృదయవాణిని గురించి వినడం. దీని గురించి మనం గొప్పగా చర్చించుకున్నాం. ఏంటి ఇక్కడ బుద్ధి అంటే ఏంటి, ఇంట్యూషన్ అంటే ఏంటి, విజ్డమ్ అంటే ఏంటి? హృదయ ప్రజ్ఞ. బుద్ధి అంటే ఆలోచిస్తుంది, ఇంట్యూషన్ అంటే అంతర్దృష్టి, విజ్డమ్ అంటే హృదయ ప్రజ్ఞ. ఎంత గొప్పగా చర్చించుకున్నాం. మాస్టర్ గారు ఏమని ఇచ్చారు? అసలు హృదయ ప్రజ్ఞ అంటే ఆయన చెప్పేది ఏంటి అని అంటే, ఇది ఎప్పుడు వస్తుంది? ది విజ్డమ్ దట్ అరైజెస్ వెన్ మై పర్సీవ్డ్ నోషన్స్, డిజైర్స్, జడ్జిమెంట్స్ అండ్ ఎమోషన్స్ ఆర్ సైలెన్స్డ్ అండ్ ట్రస్ట్ వాట్ ఇట్ టెల్స్ మీ. నాలో ముందున్న అభిప్రాయాలు, నిర్ణయాలు, కోరికలు, అంచనాలు, భావోద్వేగాలు ఇవన్నీ సైలెన్స్ కావాలంటున్నాడు. ఇవన్నీ సైలెన్స్ అయినప్పుడే మన లోపల హృదయ ప్రజ్ఞ జాగృతం అవుతుంది. మనం ఎంత సాధన చేసినా మన లోపల నిశ్చలత అనేది రావాలి కదా. నిశ్చలతే హృదయ ప్రజ్ఞ. ఇది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మన హృదయం చెప్పే వాణిని మనం నమ్మొచ్చు అనేది ఇక్కడ మనం డిస్కస్ చేశాం. రెండవది, ఐ ఫీల్ గైడెడ్ ఇన్ లైఫ్ బై ది విజ్డమ్ ఆఫ్ మై హార్ట్. నా జీవితంలో ఎప్పుడైతే నా హృదయ ప్రజ్ఞ జాగృతం అవుతుందో దానివల్ల ఎటువంటి దిశ నిర్దేశం, ఎటువంటి డైరెక్షన్, ఎలా వెళ్ళాలి యొక్క అనుభూతిని చెందుతున్నాను. ఇక్కడ ఏమంటున్నాడు? అనుభూతి, నాట్ ది థింకింగ్. ఇట్స్ అన్ ఆటోమేటిక్ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ డైరెక్షన్. అది స్వయం చాలకంగా వచ్చేది. అందుకే మాస్టర్ గారు అంటూ ఉంటారు ప్రతి ఒక్క దాంట్లో, ఇట్స్ ఎ స్టేట్, ఇట్స్ నాట్ ఎ థింకింగ్. థింకింగ్ నుంచి మనం అక్కడికి వెళ్ళాలి. స్టార్టింగ్ దాంతోనే వదిలిపెడుతున్నాము, దాంతోనే స్టార్ట్ చేయాలి, ప్రారంభించాలి. కానీ ఆ స్థాయి వచ్చిందా అప్పుడు హృదయవాణి వినొచ్చు. దీని గురించి మనం గొప్పగా వాట్ ఈస్ ది కోర్ ఆఫ్ మై సెంటర్, దీని గురించి ఎంతో గొప్పగా చర్చించుకుంటాం. తర్వాత నెక్స్ట్ ఆయన చెబుతూ, వెన్ మేకింగ్ డెసిషన్స్ అండ్ ఇంటరాక్షన్స్ విత్ అదర్స్ ఇట్ ఈస్ ఈజీ ఫర్ మీ టు కనెక్ట్ విత్ ద విజ్డమ్ ఆఫ్ మై హార్ట్. ఎంత గొప్పగా చెప్తాడు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మరియు ఇతరులతో సంభాషించేటప్పుడు నా హృదయ జ్ఞానంతో, హృదయ ప్రజ్ఞతో అనుసంధానం అవడం చాలా శుభమవుతుంది. కాబట్టి ఆ స్టేట్ను మనం తెచ్చుకోవాలి కదా. అదే నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా ఒక ఎండీకి సంబంధించి. కాబట్టి కళ్ళు మూసుకుంటేనే దాంతో మనం కనెక్ట్ కావాలి కదా. దానికి ఎంత మనం ముందు మన సాధన ఉండాలి, ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. తర్వాత చెబుతూ ఆయన ఏమంటారు అని అంటే, టు మేక్ డెసిషన్స్ ఇన్ ఎనీ సిచ్యుయేషన్
మై హార్ట్. ది ఇన్నర్ విజ్డమ్ గైడ్స్ మీ ఫ్రమ్ ఎ ప్లేస్ బియాండ్ ఎమోషన్ అండ్ థాట్. చాలా గొప్పగా చెప్తారు మహాత్ముడు. నేను ఎప్పుడైనా ఏ పరిస్థితుల్లో అయినా నేను నిర్ణయాలు తీసుకునేటప్పుడు నా హృదయం అంటే ఏంటి? ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది అంటే హృదయము అని అంటూనే ప్రతి ఒక్కరం ఎస్ మాది హార్ట్ఫుల్నెస్ అండి, ఇట్స్ ఆల్ ఓకే, చెయ్యెత్తడం ఓకే, గొప్పగా మిగతా సంస్థల ముందర చెప్పడం ఓకే, బట్ డిడ్ ఐ గెట్ దట్ హార్ట్స్ ప్రజ్ఞ? హృదయం యొక్క ఆ ప్రజ్ఞను నేను పొందాను. అది ఎప్పుడుంటుంది? ఎప్పుడైతే నీకు ఎమోషన్, భావోద్రేకం మరియు ఆలోచనలు దాటిన స్థితి అనేది నాకు ఏదైనా నిర్ణయం చేసుకునేటప్పుడు మార్గదర్శకం చెయ్యాలి. మనం బాగా అర్థం చేయండి, రిపీట్ చేస్తున్నాను మన మేలు కోసం. I have a sense of being one. I trust my intuition. నేను నా అంతర్దృష్టిని నమ్ముతున్నాను. మనం ఎంతో డిస్కస్ చేశాం కదా. ఇంటెలెక్ట్ అంటే ఏంటి? అంతర్దృష్టి అనేది ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తూ ఉంటే మన లోపల స్ఫూర్తి వస్తుంది, మన బుద్ధి దేనికి కనెక్ట్ అవుతుంది? సెన్సిటివ్ యాంటెనాగా తయారవుతుంది. ఎప్పుడైతే హృదయం ఇచ్చే సిగ్నల్స్ అది తీసుకోవడం మొదలు పెడుతుంది అని మనం చెప్పామా? తర్వాత ఇంకా ఏం చెప్పాం? అప్పుడు ఎన్నో చాయిసెస్ ఉంటాయి. మనము ఒక నిర్ణయం చేసుకోవాలంటే పెళ్లి కానీ, ఉద్యోగం సెలక్షన్లో కానీ, ఏది వినాలా ఏది వినకూడదని కానీ, ప్రతి ఒక్క దాంట్లో ఎన్నో చాయిస్ ఉంటాయి. దాంట్లో బెస్ట్ చాయిస్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ది ఇంట్యూషన్. ఎంత గొప్పగా చెప్తారు మహాత్ముడు. తర్వాత విజ్డమ్ అంటే ఏంటి అని చెబుతూ అది ది నెక్స్ట్ స్టేజ్ అంటాడు. అక్కడ చాయిస్ అనేది ఉండదు, ఏదైతే కరెక్టో అదే తీసుకుంటాడు. కాబట్టి అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఇట్స్ కంప్లీట్లీ ప్యూర్, పవిత్రంగా ఉంటుంది, కరెక్ట్, సరైనదిగా ఉంటుంది. మనలో ఉండే అన్ని ఫ్యాకల్టీస్, సర్వ కర్మేంద్రియాలు, సర్వ జ్ఞానేంద్రియాలు, పంచవాయువులు, ఇవన్నీ సరైన దశా నిర్దేశంలో పనిచేస్తాయి. ఇంకా ఆయన చెబుతూ ఇట్ ఈస్ దేర్. ఎట్లా ఉంటాడు ఆ సాధకుడు? ది మ్యాక్సిమం అవుట్పుట్ విత్ ద మినిమం ఇన్పుట్. ఇదంతా మనం చర్చించుకున్నాం. ఎంతో తక్కువ పెట్టుబడితో మనం గరిష్ట ఉత్పాదన సాధించవచ్చు అని మనం తెలుసుకున్నాం. అందుకే మనం మాట్లాడుకుంటూ మాస్టర్ గారు ఇచ్చే సెట్టింగ్ ఎలా ఉంటుంది, వాట్ ఈస్ ది డోస్ ఆఫ్ ది ట్రాన్స్మిషన్ అనే దాని గురించి కూడా మనం చర్చించుకున్నాం. కాబట్టి అప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి అంటే ఆయన ఏ నిర్ణయం చేసినా మెడిటేటివ్ స్టేట్లో ఉంటాడు. కాబట్టి యోగి లేకపోతే మహాత్ములు లేకపోతే బాబూజీ కానీ, చారీజీ కానీ, దాజీ కానీ, వాళ్ళ నిర్ణయాల లోపల ఆ ఇంట్యూషన్ నుంచి ఆ సహజ ఏమంటాం హృదయ ప్రజ్ఞకి ఎప్పుడైతే వస్తారో దట్ విల్ బి ది పర్ఫెక్ట్. అంటే చేసే నిర్ణయంలో ఇంకా ఎటువంటి ఈ పక్క ఆ పక్క చూసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇంకా మనం దాజీలు కాలేదు. మనం ఆ స్థాయిని తెచ్చుకొని మన యొక్క సర్వీస్ను మనం ప్రారంభిస్తాం. ఓకే, ఇంతవరకు మనం ఇది నేర్చుకున్నాం. ఇప్పుడు మనం మూడవది అదేంటది? కనెక్టింగ్ టు ది ఇన్నర్ సెల్ఫ్. సో దీంట్లో మనం 6 బిందువులు ఉన్నాయి. అసలు ఫస్ట్ కనెక్టింగ్ టు ది ఇన్నర్ సెల్ఫ్ అంటే మనకేం తడుతుంది అని అంటే మనలో ఉండే ఉన్నత ఆత్మతో అనుసంధానించుకోవడం, మనలో ఉండే అంతరాత్మతో అనుసంధానించుకోవడం అని అంటే మనకు నిజంగా ఏం తెలుస్తుంది? ఇమ్మీడియట్ గా మన దృష్టి ఎక్కడికి వెళ్తుంది? అది ఎలా సాధ్యం అని మనం ఒక్క తూరిగన మనం దాని మీద మనం గన దృష్టి పెడితే ఇమ్మీడియట్ గా మనకు తెలుస్తుంది. అరే మనము మెడిటేషన్, క్లీనింగ్, నెక్స్ట్ ఈజ్ వాట్? కనెక్టింగ్ టు ది ఇన్నర్ సెల్ఫ్ కదా.
ప్రార్థనాయుత స్థితి కదా. మన అంతరాత్మతో, మన ఉన్నతాత్మతో అనుసంధానం చేసుకోవడం కదా. దానిలో అంత ఇంపార్టెన్స్ ఉందా? దీంట్లో ఆయన 6 బిందువులు ఇచ్చారు. నిజంగా ప్రార్థనాయుత స్థితే మనకొస్తే, నిజంగా ప్రార్థనాయుత స్థితి వస్తే మన పరిస్థితి ఎలా ఉంటుంది? సరే, ఈ బిందువులను చర్చించుకునే దానికి ముందు కొన్ని ముఖ్యమైన బిందువులను మనం చర్చించుకుంటాం. ప్రార్థనాయుత స్థితి రావాలంటే ముందు మనం నిండుగా ఉండాలి కదా, సంతృప్తిగా ఉండాలి కదా. మనలో 3 శరీరాలు ఉన్నాయి కదా. నిజంగా చెప్పాలి అనంటే ఉన్నతమైన శరీరమైనటువంటి స్పిరిచువల్ తత్వం అనేది మనము దానితో అనుసంధానమై ఉండాలి కదా. ఓకే, ఇది ఎలా వస్తుంది? మాస్టర్ గారు ఏమంటారు? మీరు ఖచ్చితంగా ప్రార్థనను ప్రార్థన మాదిరి చేయమంటారు. ప్రార్థనను ప్రార్థనాయుతంగా ఎప్పుడైతే చేస్తే అది మన లోపల ఒక ఆంతరంగిక స్థితినిస్తుంది. మన లోపల ఒక ఆంతరంగిక స్థితినిస్తుంది. అది మన హృదయంలోని హృదయ ప్రజ్ఞతో అనుసంధానం చేస్తుంది. అప్పుడు మన లోపల నిజమైన ప్రేమ, భక్తి ఉత్పన్నమవుతుంది అని మాస్టర్ గారు రాస్తారు. ఇంకా రాస్తూ ఆయన ఏం చెప్తారు అనంటే, ప్రార్థన అనేది మనకు హృదయంలో ఉండేటువంటి అనంతమైన తత్వంతో అది అనుసంధానం చేస్తుంది. మన లోపల ఒక ఆనంద స్థితిని ఇస్తుంది. మనం విన్నాం కదా మీటింగ్స్లో, కాన్సే ముస్కాన్, కాన్సే ముస్కాన్ ఎన్నో తూరి చెప్పారు వాళ్ళు. చెవి నుంచి వింటాం, అది వినింది మనలో రెక్టిఫై అయ్యి ఫలదీకరణ చెంది మన ముఖంలో ఎప్పుడూ నవ్వులు చిందించాలట. దట్ ఈస్ ది ప్రేయర్ఫుల్ కండిషన్. మామూలు మన నవ్వులు ఇంకొక విధంగా ఉంటాయి. ఓకే అని అంటే మన లోపల ఉండేటువంటి అంతఃతత్వానికి మనం చేసే నివేదన, ప్రభు నా లోపల హృదయ ప్రజ్ఞను నా లోపల కలిగించండి కదా. కాబట్టి అసలు ఈ స్థితి ఎలా ఉంటుంది అని అంటే ఎంత గొప్పగా చెప్తారు. నంబర్ వన్, I feel supported by a deeper reality underlining of creation. సమస్త సృష్టిలో అంతర్లీనంగా ఉండేటువంటి ప్రగాఢ సత్యతత్వం నాకు సహకరిస్తుందని నేను భావిస్తున్నాను. అంటే దీంట్లో ఏంటి? ఇంతవరకు మనం ఎలా ఉన్నాం? నేను వేరు, మిగతా వారు వేరు అనే స్థితిలో ఉన్నామా? అలా కాదు. అందరిలో ఉండేది ఒకే తత్వం. ఈ సృష్టి మామూలు సృష్టి కాదు, సమస్త సృష్టి. మనకు తెలిసింది ఈ భూలోకం, ఈ ప్లానెట్స్, సోలార్ సిస్టమ్, నక్షత్రాలు, ఇది కాదు. నిజంగా చెప్పాలి అనంటే ఈ విశ్వం కూడా కాదు, ఇటువంటి విశ్వాలు ఎన్నో ఉన్నాయి కదా. ఇవన్నీ ఎలా ఉన్నాయి? వాట్ ఈస్ ద బేస్? ఎలా నిలబడ్డాయి? దీనికి మూలం ఏంటి? దీని వెనకల ఎవరున్నారు? ఆ పరమాత్మ ఎవరు? నిజంగా స్పిరిచువల్ మహోత్సవంలో మనం చెప్పేది కరెక్టా కాదా అని చూస్తే, ఆయన పెద్ద ఆయన ఎవరో రామకృష్ణ మఠ్ ఆయన మాట్లాడారు. ఆయన పేరు ఆత్మప్రియానంద అనుకుంటాను, రామకృష్ణ ఆశ్రమం, బేలూరు మఠ్. తర్వాత వాళ్ళు ఒక వీడియో పెట్టారు. దాంట్లో చూస్తే మన శాంతి మంత్రాలు కూడా దాంట్లో ఉన్నాయి. అంటే మనం వీఆర్ గోయింగ్ ఫర్ ఏ కరెక్ట్ ట్రాక్ అనేది నాకు అనిపించింది. ఓకే, తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి. అయితే ఇక్కడ మన థింకింగ్ ప్రాసెస్, మన ఆలోచన పద్ధతి కాదు, మన ఫీలింగ్ ప్రాసెస్, మన యొక్క అనుభూతి ఎలా ఉండాలి అని అంటే,
సమస్త సృష్టిలో అంతర్లీనంగా ఒక సత్యతత్వం ఉంది. ఒక ప్రగాఢ సత్యతత్వం ఉంది. ది డీపెస్ట్. దాన్ని బ్రహ్మం అంటామా, మూలం అంటామా, పరమాత్మ అంటామా, భూమా అంటామా, దాని గురించి మనం మళ్ళా చర్చించుకోవచ్చు. కాబట్టి ఆ తత్వం అనేది అన్ని దానిలో ఉంది, నీ లోపల ఉంది. కానీ యువర్ ఫైనైట్ నౌ, యువర్ డిస్కనెక్టెడ్. నువ్వు దాని నుంచి బయటకు వచ్చావు. నీవు దాంతో కనెక్ట్ అయి విశ్వాత్మతో, విశ్వ నిర్మాతతో, ఆ జగన్నాథునితో కనెక్ట్ అయి, అరే నేను కూడా దాంట్లో అంతర్లీనంగా ఉన్నాను. ఐ ఫీల్ సపోర్టెడ్. ఎంత గొప్పగా చెప్తాడు. బై దట్ ఫీలింగ్. ఏం ఫీలింగ్ అది? ఏ డీపర్ రియాలిటీ అండర్లయింగ్ ఆల్ క్రియేషన్. మొత్తం సమస్త సృష్టి, చెట్టు పుట్ట అన్ని మొత్తం ఏది చూసినప్పటికీ నాలో ఏముందో అక్కడ కూడా అదే భాషిస్తూ ఉంది కదా. కాబట్టి ఎప్పుడైతే నాలో ఏముందో అక్కడ కూడా అదే భాషిస్తుంది అని అంటే అర్థం ఏంటి? దే షుడ్ బి కనెక్టివిటీ, ఒక అనుసంధానం. మన మామూలు అభ్యాసులతోనే మనం ఆ కనెక్షన్ ఉందా? ఒక అభ్యాసి వచ్చాడు, లేకపోతే వేరే సోదరుడు వచ్చాడు, అరే అతనిలో కూడా భగవంతుని యొక్క తత్వం ఉంది కదా. అందుకే ఇన్ ద వుడ్స్ ఆఫ్ గాడ్ రియలైజేషన్ అని స్వామి రామతీర్థ, మీరు ఆ పుస్తకం చదివితే ఆయన ప్రతి నిమిషం ఎటువంటి స్థితిలో ఉంటాడంటే, నేను పరమాత్మను, పరమాత్మ యొక్క తత్వం నాలో ఉంది. ఇదే మొత్తం ఏంటి? నక్షత్రాల్లో, అంతరిక్షంలో, సమస్త ఫలజాతుల్లో, మొక్కల్లో, అన్ని చోట్ల ఉండేటువంటి అలాంటి తత్వంతో ఉండిపోతాడు ఆయన. అది మీరు పుస్తకం నిజంగా చదవాలి, ఇన్ ద వుడ్స్ ఆఫ్ గాడ్ రియలైజేషన్ అని. అదే ప్రజ్ఞానారణ్యాలలో అని స్వామి రామతీర్థ పిడుగురాగా. చాలా బ్యూటిఫుల్ బుక్స్ రెండు ఉంటాయి, మంచి తెలుగు అని. అంటే అరే మొత్తం సృష్టిలో నేను ఒక పార్ట్ కదా, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను కదా, టాప్ టు బాటమ్, మూలం నుంచే కదా మనం వచ్చింది, నాట్ బాటమ్ అప్. ఇక్కడి నుంచి పైకి కాదు, మనం వచ్చింది అక్కడి నుంచే. కాబట్టి ఆ తత్వంతో నేను మమేకమయ్యానా అనేది నిజంగా చెప్పాలంటే, నేను నా ఉన్నతాత్మతో నేను అనుసంధానమై ఉన్నాను అనే హృదయంలో ఆ తాకిడి అనేది మనకు ప్రతి నిమిషము వస్తూ ఉందా? భౌతికంగా అంటాం అంతా మాస్టర్, నా లోపల మాస్టర్ ఉంది, మొత్తం అంతా మాస్టర్ ఉంది. మళ్ళీ హాఫ్ అన్ అవర్ అయితేనే మళ్ళా ఫంక్షన్ నుంచి బయటకు వస్తే మన స్థితి వేరు. బట్ ఆర్ వి డీప్లీ కనెక్టెడ్ అని అంటే, మనము అంతర్లీనంగా ఉండేటువంటి ఆ సత్యతత్వం ఒకటే, ఏకం సత్ విప్రా బహుదా వదంతి అనే దాంతో కనెక్ట్ అయి ఉన్నామా? దట్ ఈస్ నెంబర్ వన్. రెండవది, ఐ ఫీల్ దట్ ఐ ఆమ్ పార్ట్ ఆఫ్ సంథింగ్ గ్రేటర్ దాన్ మై సెల్ఫ్ అని అంటే, నేను ఎంతవరకు ఎలా ఆలోచించాను, ఇప్పుడు ఎలా ఉంటుంది అని అంటే, నాకంటే మించిన ఉన్నత తత్వంతో నేను ఒక భాగంగా అనుభూతి చెందుతున్నాను. వాట్ am I so far అని అంటే, నేను చాలా ఫైనైట్, అంటే చాలా పరిమితమైన వ్యక్తిని. ఎప్పుడైతే మాస్టర్ గారితో మనం సిట్టింగ్స్ తీసుకుంటామో, మనలో ఉండే అనంత తత్వం ఎప్పుడైతే జాగృతం అవుతుందో, ఆర్ సెన్సిటివ్. అంటే మనం అనిష్టత్వంగా మనం పరిశీలిస్తే, ఎప్పుడైతే జాగృతం అవుతుందో, అరే ఐఎమ్ నాట్ దిస్ యూజ్లెస్, ఏదో నేను ఇక్కడ ఉండే ఈ చిన్న తత్వంతో ఉండే ఈ స్థూల శరీరం నాది అనుకునే తత్వం కాదు, నాలో దీని అన్నిటికీ మించినటువంటి
ఒక ఉన్నత తత్వం ఉంది, సత్యతత్వం ఉంది, భగవంతుని యొక్క తత్వం ఉంది, భగవంతుడే నా లోపల ఉన్నాడు, కేంద్రమే నా లోపల ఉంది, అదే నేను అనేటువంటి అనుభూతి మనం చెందుతున్నామా? ఎంత బ్యూటిఫుల్గా రాస్తారు ఆయన. నిజంగా చెందుతున్నామా? యాజ్ ఎ ప్రిసెప్టర్, యాజ్ అన్ అభ్యాసి మనం ఏం చేస్తాం? అందరికీ మూడవ సిట్టింగ్ తీసుకోవాలి. సో కనెక్టింగ్ టు ది ఇన్నర్ సెల్ఫ్ అని ఒక సిట్టింగ్ ఇస్తాం, లేకపోతే సిట్టింగ్స్ తీసుకుంటారు. అభ్యాసి ప్రార్థన చేస్తాడు ఎవరీ నైట్. కానీ ఆర్ వి గెటింగ్ దట్ ఫీలింగ్? దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత ఐ ఫీల్ ఎ స్పిరిచువల్ ఆస్పెక్ట్ టు మై ఐడెంటిటీ బియాండ్ మై వరల్డ్ ఐడెంటిటీ. ఎంత గొప్పగా రాస్తాడు ఆయన, పెద్ద ఆయన ఎంత గొప్పగా రాస్తాడు. నేను ఈ ప్రపంచంలో నా భౌతిక ఉనికి అంటే ఫిజికల్ అనాటమీ, దీనికి మించిన ఆధ్యాత్మిక ఉనికిగా అనుభూతి చెందుతున్నాను. ఇక్కడ ఆయన ఏదో అనుకోలా, అనుభూతి చెందుతున్నాను అని అంటున్నారు. అంటే నా యొక్క అస్తిత్వం ఏంటి? నేనెవరు? మై అంతే కదా. మాస్టర్ గారు ఆ బ్రైటర్ ఆ బుక్ ఉంది కదా, చిన్నపిల్లలకు రాసిన పుస్తకం, చాలా గొప్పగా ఆయన క్వశ్చన్ వేస్తారు, నీవు బాగున్నావా అని. అంటే మామూలుగా ఏమంటాం మనం? బాగున్నాను. మళ్ళా ప్రశ్నిస్తారు, నీవు బాగున్నావా? అరే పెద్ద ఆయన ఎందుకు ఇట్లా అడుగుతున్నారు అని అంటే, నా ఫిజికల్ బాడీ, ఫిజికల్ అనాటమీ లోపల ఎక్కడైనా బాధ, నొప్పి, వ్యాధి, రోగం ఏదైనా ఉన్నాయా? తర్వాత మళ్ళా అడుగుతారు, ఎలా ఉన్నావు, నీవు బాగున్నావా? అప్పుడు మనం ఏం చేస్తారే, నా మనస్సులో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి, ఇది ఉపయోగపడేటివా, ఉపయోగపడందా, నా బుద్ధి ఎలా ఉంది? మళ్ళీ అడుగుతారు, నీవు బాగున్నావా అంటే నా బుద్ధి. మళ్ళీ అడుగుతారు, నీవు బాగున్నావా అంటే మనలో ఉండేది సోల్. అంటే నిజంగా నేను ప్రతిరోజు ఆ ప్రశాంత స్థితిని, ఏదైతే నా ఉన్నత తత్వంలో ఉన్నానో దాంట్లో మునిగి బయటకు వస్తున్నానా? వాట్ ఈజ్ యువర్ కోర్? ప్రతిసారి మనం అదే అడుగుతున్నాం. స్థూల, సూక్ష్మ, కారణ దాటిన తర్వాత ఉండేటువంటి మనం ఇప్పుడే కదా గాయత్రి మంత్రంలో తత్ సవితః అంటే ఆ మూలం మనం అనుభూతి చెందుతున్నామా? ఓకే. ఇంకోటి ఏం రాస్తారు? ఐ ఫీల్ దట్ మై కాన్షియస్ ఇస్ ఎక్స్పాండింగ్. ఎంత గొప్పగా చెప్తారు ఆయన. ఎప్పుడైతే నీవు ఏదైతే ప్రార్థనాయుత స్థితి లేకపోతే ఉన్నతాత్మతో అనుభూతి చెందుతున్నాను, అంతరాత్మతో అనుభూతి చెందుతున్నాను అని అంటే, నా లోపల నా చైతన్యం విస్తరిస్తుందా? కాన్షియస్ ఎక్స్పాన్షన్, చైతన్య విస్తరణ. నేను చెప్పేది కరెక్టో కాదో తెలియదు, కానీ నిజంగా చెప్పాలంటే మాస్టర్ ఏమంటారు? హృదయ మండలంలో డ్యుయాలిటీస్ ఉంటాయి, ద్వంద్వాలు ఉంటాయి. కాబట్టి 1, 2 దీనికంతా మనకు తెలుసు. కానీ దీన్ని దాటిన తర్వాత దెర్ ఇస్ ఓన్లీ అన్ ఎక్స్పాన్షన్ అంటారు, వ్యాపక స్థితి. వ్యాపక స్థితి అంటే నేను ఎక్స్పాండ్ అవుతున్నాను, నా కాన్షియస్నెస్ ఎక్స్పాండ్ అవుతూ ఉంది, ఐ ఫీల్ దట్ మై కాన్షియస్ ఇస్ ఎక్స్పాండింగ్ అంటే అర్థం ఏంటి? అంటే మన లోపల ద్వంద్వాలు వెళ్ళాలి కదా. చైతన్య విస్తరణ జరగాలి అంటే మన లోపల ద్వంద్వాలు వెళ్ళాలి. నిజంగా ద్వంద్వాలు వెళ్తున్నాయా? ఇట్స్ ఎ క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ మార్కే కదా. మనలో ప్రేమ ఉందా, అసూయ ఉందా, ద్వేషం ఉందా, భ్రమలు ఉన్నాయా? భ్రమ, ఎన్ని భ్రమలు ఉన్నాయంటే ఎవరో ఫోన్ చేశారు నాకు,
అదేంటో అండి, మాస్టర్ గారు ఎక్కడికో తీసుకెళ్లారు, ఉన్నట్టుండి కింద తోసినట్టుగా ఉంది. ఈజ్ ఇట్ పాసిబుల్? కాదు గదా! మనం ఇదంతా విని, విని, విని ఈ సహజ మార్గాన్ని గురించి, ఈ బిందువుల గురించి ప్రతి ఒక్కరం మనం ఏమనుకుంటున్నాం, అంతా అయిపోయింది, ఎక్కడికో ఎళ్ళిపోయాం. కానీ ఒక సన్నివేశం వచ్చింది అంటే మనం అక్కడి నుంచి దాన్ని మనం తట్టుకోలేకపోతున్నాం. అనంటే ఇది ప్రతి ఒక్కటి ఒక స్టేట్‌ని మనము తెచ్చుకోవాలి కదా! మన సాధన, పెద్దాయన ఆశీర్వాదం కదా! కాబట్టి ఇక్కడేం రాస్తారు? నిజంగా నువ్వు ప్రేయర్‌ఫుల్ కండిషన్‌లో ఉంటే, ఐ ఫీల్ దట్ మై కాన్షియస్ ఈస్ ఎక్స్‌పాండింగ్. నాకు అనుభూతి వస్తుంది. నిజంగా నా చైతన్య విస్తరణ అవుతూ ఉంది. అది ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభూతి ఉండొచ్చు. నాకు కూడా ఒక అనుభూతి వచ్చింది. కానీ ఇది ఎంతవరకు కరెక్టో నాకు తెలీదు. ఒక తూరి ఎలా హ్మ్. ఒక ఆహ్, ఏమంటాం, బండారాలో కూర్చొనుంటే ఎక్కడో, అంటే మనమంతా ఏదో పెరిగిపోయినట్లుగా, గురువే మన లోపల ఉన్నట్లుగా, ఐ డోంట్ నో. దాని తర్వాత స్థితి ఎలా ఉంటుంది? ఒక మంచి తత్వం, ఆ అనుభూతి నిజంగా మనం ఎక్స్‌పాండ్ అవుతున్నామా? మన చైతన్య స్థితి, మాస్టర్ చెప్పారు గదా! హృదయ ప్రజ్ఞ అనేది మన లోపల డెవలప్ అవుతూ ఉందా? అంటే మనకొచ్చే ప్రతి అనుభవం దానికి అనుకూలంగా ఉందా అనేది ఒక ఫిజికల్‌గా మనం ఆలోచిస్తాం. నేను చెప్పిన ఉదాహరణను బట్టి. నిజంగా చెప్పాలి అనంటే, మన దైనందిన జీవితంలో మనం నిజంగా మనము చేసే నిర్ణయాలు గాని, ఏదైనా కానీ అంతర్లీనంగా ఉండే ఆ హృదయ ప్రజ్ఞతో అనుసంధానమై నిజంగా మనం ఎక్స్‌పాన్సివ్, ఆ చైతన్య విస్తారపు దశకెళ్ళి మనము దాన్ని అనుభూతి చెందుతున్నాము. దట్ ఈస్ ది పాయింట్. ఇది ప్రతి ఒక్కరూ మనంతకు మనంగా క్వెషన్ చేసుకోవాల్సింది. మనంతకు మనంగా నిజంగా నేను నా లోపల ఆ లీన స్థితిని పొందుతున్నానా? దట్ ఈస్ ది బ్యూటీ కదా! ఓకే. తర్వాత చెబుతూ ఐ ఫీల్ ఎ ఫీలింగ్ ఆఫ్ వండర్ అండ్ ఆ అబౌట్ లైఫ్. ఇది నిజంగా చాలా గొప్పది. నాలోని జీవితం అనేది ఎప్పుడు కూడా ఒక వండర్. అనంటే ఇదంతా ఒక చాలా అద్భుతంగా ఉంది. చాలా సంభ్రమంగా ఉంది అని అనుభూతి చెందుతున్నాను. అసలు మనం సహజ మార్గంలోకి ఎలా వచ్చాం అనంటే, మనం ఒక తూరి అలా ఆకాశం వైపు చూస్తే ఆ నక్షత్రాలు, మిగతా ఈ విశ్వం, ఇదంతా నేను అహం బ్రహ్మాస్మి అనుకుంటున్నాను కాదు. ఇంత విశ్వాన్ని నడిపించే ఒక పెద్దాయన ఉన్నారు కదా! ఎవ్వనిచే జనించు జగము కదా! కాబట్టి ఇది ఎంత అద్భుతంగా ఉంది. అది గాని మనం నెక్స్ట్ ది ఆరిజిన్ ఆఫ్ ది సోల్, ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది అనే దాంట్లో వెళ్తే, సైంటిస్టులు సృష్టి తర్వాతనే నిర్వచించారు. సృష్టికి ముందు ఏముంది అనే దాని గురించి ఎంత గొప్పగా దాజీ గారు, బాబూజీ వర్ణిస్తారనేది మనం అక్కడ చూడొచ్చు. అంటే ఇది ఎంత అద్భుతం. ఎప్పుడో అవుతుంది మనందరికీ, మనం సిట్టింగ్స్‌లో గాని, లేకపోతే మనం బండారాలో కూర్చున్నప్పుడు కూడా, అరే! మన లోపల, అరే! మన యొక్క తత్వం ఎంత గొప్పగా ఉంది. అనంత పరమాత్మయే మన లోపల ఉన్నారు. కాబట్టి ఈ ప్రపంచమే ఒక అద్భుతం. నేను ఆయనతో కనెక్ట్ కావడమే ఒక అద్భుతం అనేటువంటి అనుభూతి మన లోపల వస్తూ ఉందా? తర్వాత ఐ హావ్ ఎ సెన్స్ ఆఫ్ బీయింగ్ వన్ విత్ ఆల్ బీయింగ్స్ ఇన్ ద యూనివర్స్. ఈయన కొట్టేశాడు. ఇంక దీంట్లో మనం పూర్తిగా పాస్ ఆఫ్ అయ్యేలో మనకు తెలీదు. ఈ విశ్వంలోని అన్ని జీవరాశులతో మొత్తం నేను కూడా ఒక భాగమని గ్రహిస్తున్నానా? ఎక్కడ? అది ఉందా? కష్టమే. కష్టమే కదా! అరే! నేను గూడా ఈ మొత్తము జీవరాశుల్లో నేను గూడా ఒక పార్ట్. కాబట్టి అంతరికి నాకు దెబ్బ తగిలితే మనం చూసుకుంటాం. మిగతా వానికి దెబ్బ కలిగితే మన లోపల అటువంటి అనుభూతి, అరే! సహాయం చేయాలనేటువంటి చర్య అనేది కనీసం మన లోపల సంకల్ప రీతిగా మనకొస్తూ ఉందా?
కదా? అవునా కాదా? మన రామకృష్ణ పరమహంస మనం వింటూ ఉంటాం. ఆయన శిష్యునికి ఎవరో దెబ్బలు తగిలితే ఈయన వెనకాల దెబ్బలొస్తాయి. కదా? అంటే అది ఫిజికల్‌గా చెప్పారు. కానీ మన లోపల ఆ అనుభూతి ఉందా? అనేది ఈ 5 బిందువులు మన లోపల ఉండాలి. 6 బిందువులు మన లోపల ఉండాలి అని మాస్టర్ గారు చెప్తారు. కాబట్టి దీంట్లో మనం ఏం నేర్చుకున్నాం? కనెక్టింగ్ విత్ హయ్యర్ సెల్ఫ్. ఉన్నతాత్మతో, అంతరాత్మతో అనుసంధానంలో నంబర్ 1 మనం నేర్చుకున్నది ఏంటి అనంటే, నా లోపల ఒక హృదయ ప్రజ్ఞ డెవలప్ అయింది. ఏమని? నా లోపల ఒక హృదయ ప్రజ్ఞ డెవలప్ అయింది. ఏమని? ఈ సమస్త సృష్టికి అంతర్లీనంగా ఒక ప్రగాఢమైన సత్యతత్వం అనేది ఉంది. ది రియాలిటీ. స్పిరిచువాలిటీ, రియాలిటీ, తర్వాత నెగేషన్ అంటాం, తర్వాత మూలం అంటాం. కాబట్టి ఆ రియాలిటీ అనేది ఉంది ప్రతి ఒక్కరిలో అనేది ఒక అనుభూతి మనకొచ్చిందా? నంబర్ 2 అలా కాదు. నేనే నేననుకుంటున్నాను నేనే గొప్పవాడిని. కానీ నాకు మించిన తత్వం ఒకటి ఉంది అనేది ఎప్పుడైనా మన లోపల తట్టిందా? కదా! ఆ అనుభూతి వచ్చిందా? అందుకే మహాత్ముని చూస్తే అసలు దాజిని చూస్తే ఆయనంటారు వైస్ ప్రెసిడెంట్. ఆహ్, దిస్ ఇస్ నాట్ ఎ సస్పెన్స్. ఆయనకు అవార్డ్ వచ్చింది అంటే దీంట్లో ఏం గొప్పతనం ఉంది? ఎందుకంటే హి డిజర్వ్స్ ఇట్. ఆయన దానికి తగినవాడు. ఆయనలో ఉండే వినయం, విధేయత, ఆయన ఎంత గొప్పవాడైనా, ఎంతమంది మహాత్ములొచ్చినా గాని, ఆయన చూపించే ఆ వినయం గాని మనం చూస్తే నిజంగా ఆయన కరెక్ట్‌గా అవార్డ్ ఇవ్వాల్సిందే అని ఎంత తమాషాగా చెప్పారాయన. వైస్ ప్రెసిడెంట్ ధనకర్. ఆయనకి చివరికి చెప్తూ, "నేను వైస్ ప్రెసిడెంట్ అయినప్పుడు కూడా ఎంత ఆశ్చర్యం నాకు కనపడలేదు. అయితే ఈనాడు నేను ఎంత అనుభూతిలోకెళ్ళాను అంటే చెప్పలేను." ఆయనకు మొత్తం గ్లోబల్ అంబాసిడర్ ఫర్ పీస్ అండ్ డెవలప్‌మెంట్ ఆఫ్ కామన్‌వెల్త్ కంట్రీస్ అనంటే శాంతి, పురోగతికి సంబంధించి కామన్‌వెల్త్ అన్ని కంట్రీస్‌లో ఆయన విశ్వ అంబాసిడర్ అంటాం కదా! ప్రతినిధిగా సెలెక్ట్ చేయడం అనేది చాలా గొప్పది. అయితే దాజీ గారు చెప్తారు కదా! ఇది నాకు సంబంధించింది కాదు, మనందరికీ సంబంధించింది. అక్కడ కూడా ఆయన అక్కడ కూడా మనం చూస్తే నిజంగా ఆయన స్థితి ఎలా ఉంది? మనకు కూడా అటువంటిది ఉందా? ఓకే. ఇంకా మూడవదేమంటారు? ఈ ప్రపంచంలో నా భౌతిక ఉనికిని నేను అనుకుంటున్నాను ఈ ఫిజికల్ బాడీ, దీన్ని డెకరేట్ చేయడం. అలా కాదు. దీనికి మించిన ఆధ్యాత్మిక ఉనికి ఉందా? ఐ ఫీల్ ఎ స్పిరిచ్యువల్ యాస్పెక్ట్ టు మై ఐడెంటిటీ బియాండ్ మై వరల్డ్ ఐడెంటిటీ. ఇక్కడే కదా మన కష్టం. ఇది కాదు కదా నేను. నా లోపల ఉన్నటువంటి అంతరాత్మను కదా! శరీరం వెళ్ళిపోతుంది. కానీ నా లోపల ఉండే నిజమైన ఆధ్యాత్మిక తత్వం అనేది ఉంటుంది కదా! ఇది ఇక్కడే కాదు. ఇది ఇక్కడే కాదు. మొత్తం విశ్వవ్యాపితంగా ఉండేటువంటి సర్వతత్వంతో అనుభూతి అయ్యింది గదా! అంతెందుకు నేను ధ్యానం చేస్తే నా ఎంటిటీ బ్రైటర్ వరల్డ్స్‌లో ఉంటుంది కదా! అనేటువంటి అనుభూతి మనకు రావాలి అని అంటాడు. తర్వాత మళ్ళా చర్చించుకుందాం. మై కాన్షియస్‌నెస్ ఈస్ ఎక్స్‌పాండింగ్. నా యొక్క చైతన్యం వికసితమవుతూ ఉంది. తరువాత నా జీవితం అనేది ఐ ఫీల్ ఎ ఫీలింగ్ ఆఫ్ వండర్ అండ్ ఆ అబౌట్ లైఫ్. నా జీవితం ఒక అద్భుతం, ఒక సంభ్రమం. ఎక్కడుంది అందరికీ టెన్షను, స్ట్రెస్సు. అసలు అటువంటి తత్వం లేక మనం వెళ్తున్నామా? అది అనంతమైన పరమాత్మ నుంచి వచ్చాము. నేను విశ్వంభరుణ్ణి అని అనుకునే తత్వం ఉందా? లేదు. ఐ హావ్ ఎ సెన్స్ ఆఫ్ బీయింగ్ వన్ విత్ ఆల్ బీయింగ్ ఇన్ ద యూనివర్స్. విశ్వంలో ఉండే అన్ని జీవరాశుల్లో నేను కూడా ఒక భాగం. కదా! దీని గురించి ఆయన చెప్తున్నారు. తర్వాత నెక్స్ట్‌కెళ్తాం.
నేను టైం ఎక్కువ తీసుకుంటున్నానేమో, ఇట్స్ ఓకే. యాజ్ లాంగ్ యాజ్ మనం సింక్ అయినంత వరకు మనం చూస్తాం. యాక్సెప్టెన్స్ అండ్ లెట్టింగ్ గో, ఇది చాలా ముఖ్యమైనది. అంగీకరించడం మరియు మరియు వదిలివేయడం. ముందుది ఉంటే ఇది వస్తుంది. దీంట్లో ఆయన ఏం రాస్తున్నారు? ఐ cheerfully embrace situations that are hard, uncomfortable or challenging. ఎంత సులభంగా చెప్తాడు పెద్ద ఆయన. కానీ మన స్థితి ఎలా ఉంది? నేను ఎటువంటి కష్టతరమైన, అసౌకర్యమైన, ఎటువంటి సవాలునైనా కూడా ఈ అన్ని పరిస్థితులు నేను చిరునవ్వుతో స్వీకరిస్తాను. ఖాన్సే ముస్కాన్. ముస్కాన్ అనేది హిందీ పదం. వాళ్ళు వచ్చిన పెద్దవాళ్ళలో ప్రతి ఒక్కరూ మీరు చూశారు కదా, ఇదే చెప్పారు. అసలు ముఖం కనీసం అరే నవ్వండ్రా బాబు. మనం చూస్తూ ఉంటాం మన మిత్రులను, ఓ సీరియస్ గా ఉంటారు. ఎంత సీరియస్ గా ఉంటారంటే ఇంకా చెప్పలేము, అది ఎందుకో మనకు తెలియదు. ఓకే, దీని గురించి దాజీ గారు రాస్తూ, ఈవెన్ చారి గారు కూడా చెప్తూ, ఎందుకు ఆయన పెద్ద ఆయన అంటాము, ఆయనకు ప్రశ్న ఇస్తే ఎందుకు ఆయన పెద్ద ఆయన అంటాము, సెట్టింగ్స్ అన్ని బాగానే ఇస్తారు కానీ చాలా ఆడమెంట్గా కనపడతారు, అంటే ఎంతో గర్వంతో ఇలా ఉంటారు, అది ఏం వెళ్తుందో తెలియదు మనకు అని అంటే, దాజీ గారు మన చారి గారు ఏమని చెప్తారు అంటే, అది ప్రణాహుతితో పోదట. అది వాళ్ళంతకు వాళ్ళుగా అర్థం చేసుకుని, అయ్యా నేను గొప్పవాన్నే, నాకంటే గొప్పవాళ్ళు ఎదురుగా కూడా ఉన్నారు అనే స్థాయిని వాళ్ళు తెచ్చుకోవాలట. మేము ముందు కాలాల్లో చాలా ఫేస్ అయ్యాం ఇవన్నీ ఎందుకు చెప్తున్నాము అని అంటే, దాన్నే ఆయన ఎంత బాగా రాస్తారు. ఐ cheerfully embrace situations that are hard, comfortable or challenging. హార్డ్ అంటే కష్టమైన, అసౌకర్యమైన, ఛాలెంజింగ్, ఏ పరిస్థితి అయినా కానీ చిరునవ్వుతో హ్యాపీగా స్వీకరించే, నేను చిరునవ్వుతో స్వీకరిస్తాను. అంటే ఈ పాయింట్స్ లో అంతా మనం ముందుగా అనుకున్నాం కదా, ఇవన్నీ మనకు ఆయన టెస్ట్ పెట్టారు. ఇవి ఏం టెస్ట్ పెట్టారు? ఇది ఆల్వేసా అంటే ఇది మనకు నెవర్ అంటే ఎప్పుడు ఉండదా, రేర్లీ అరుదుగా ఉంటుందా, అకేషనల్లీ అప్పుడప్పుడుగా ఉంటుందా, ఫ్రీక్వెంట్లీ కదా, తరచుగా ఉంటుందా, రేర్లీ ఆల్మోస్ట్ ఆల్వేస్, దాదాపుగా ఎల్లప్పుడు ఉంటుందా, ఆల్వేస్ ఉంటుందా? ఇదే కదా మనం నేర్చుకునేది. అంటే నేను ఈ విధంగా చెప్తున్నాను అని అంటే అర్థం ఏంటి? మనము దీంట్లో ఎంత 1 to 10 అంటూ ఉంటారు కదా పిల్లలు, 1 to 10 లో ఎంత ఉంది ఇది? అది ఉందా? చిరునవ్వుతో స్వీకరించమంటాడు, చిరునవ్వుతో స్వీకరించమంటాడు. తర్వాత పాయింట్ ఏం చెప్తారు? ఐ cheerfully adopt to life circumstances in order to grow. ఎంత అర్థం ఉంది. నా ఎదుగుదల కోసం జీవిత పరిస్థితులను చిరునవ్వుతో అనుకూలంగా మార్చుకుంటాను. ప్రతికూలంగా ఎదుర్కొనేది లేదు. శరీరం బాధలున్నా, మిగతా ఎన్నో సిచ్యుయేషన్స్ ఉన్నా, అరే ప్రతి ఒక్కరికి అన్ని పరిస్థితుల్లో ఆనందంగా ఉండాలి, అన్ని సక్రమంగా ఉండాలి, ఎక్కడైనా ఉంటుందా? దెర్ ఇస్ నథింగ్ పర్ఫెక్ట్. ఎంత పెద్ద అయినా కానీ, బైడెన్ కాదు, మోడీ, ఎవరైనా కానీ వాళ్ళు ఎందుకు అలా గొప్ప వాళ్ళు అయ్యారు అని అంటే, తమ జీవిత పరిస్థితులను, లైఫ్ సర్కమ్స్టాన్సెస్ ను ఎంతో చిరునవ్వుతో అనుకూలంగా మార్చుకుంటారట. ఇది నిజంగా మనకు చాలా మందికి తెలియదు. ఐ cheerfully adopt to life circumstances in order to grow. నా జీవితం ఎలా అయినా ఉంది, ఎటువంటి కష్టం రాని, బాధ రాని, తరువాత నాకుండే వనరులు తక్కువగా ఉన్నాయి,
దీన్ని మనం ఉపయోగించుకుని, దీన్ని మనం అడాప్ట్ చేసుకుని, అనుకూలంగా మార్చుకొని, దీన్ని నా ఎదుగుదల కోసం ఎలా ఉపయోగించుకోవాలి? కానీ పరిస్థితి మనకలా లేదు కదా! మనకంతా కాంపిటీషన్. వాడలా ఉన్నాడు. అలా కాదు. నీ లోపల వనరులు ఎలా ఉన్నాయి? నా ఎదుగుదలకు ఎలా ఉపయోగించుకోవాలి? ఇప్పుడేమైనా ఆధ్యాత్మికత గురించి మాట్లాడుతున్నాడా దాజీ? కాదు. మన భౌతిక జీవితంలో ఆధ్యాత్మిక ఎలా హెల్ప్ చేస్తుంది అనే దాని గురించి మాట్లాడుతున్నారు. తర్వాత చెబుతూ, ఐ ఎంబ్రేస్ ఆల్ ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ మై లైఫ్ విత్ జాయ్ యాస్ దే అన్‌ఫోల్డ్. నా జీవితం వికసించే కొద్దీ కలిగే అనుభవాలను సంతోషంగా స్వీకరిస్తాను. ఇది ఎంత గొప్పగా మనం అర్థం చేసుకోగలం. ఐ ఎంబ్రేస్ అంటే కౌగిలించుకుంటాను. ఆల్ ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ మై లైఫ్ విత్ జాయ్ యాస్ దే అన్‌ఫోల్డ్. ఈరోజు ఒక స్థితి ఉంటుంది, రేపు పెరగొచ్చు. ఈ స్థితి దీని నుంచి మనకు ఇంకా ఇంకా పెరగొచ్చు, తగ్గొచ్చు. ఎలా అది అన్‌ఫోల్డ్ అవుతుందో, ఎలా ఆ పుష్పం మన జీవిత పుష్పం వికసిస్తుందో కదా! అది ఎట్లా వికసించే కొద్దీ మనం దానిని సంతోషంగా స్వీకరిస్తున్నాను. ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. ఈరోజు ఉండదు, రేపొస్తుంది. కానీ అన్నిటి ఈక్వానిమిటీగా మనం తీసుకుంటున్నామా సమస్థితిలో? ఐ యాక్సెప్ట్ ది స్ట్రగుల్స్ అండ్ లెసన్స్ ఇన్ లైఫ్. ఇది ఇంకా గొప్పది. జీవితంలోని పోరాటాలను కదా, స్ట్రగుల్స్, వచ్చే ఎన్నో నేర్చుకునే పాఠాలను నేను స్వీకరిస్తున్నానా? అవును, మనం ఇప్పుడు మాట వినలేదు కాబట్టి నా దగ్గర నెవర్ అని అంటాం. కానీ మెల్లమెల్లగా మనము దాని మీద ఆలోచన పెట్టి దాన్ని తరచుగా ఎల్లప్పుడూ అనే స్థితికి మనం వస్తున్నామా అనేది. ఇంకొకటి ఎంత బాగా రాస్తాడు, ఐ యూజ్ మై సెల్ఫ్ అవేర్నెస్ టు రియలైజ్ ఐ హ్యావ్ ఎ చాయిసెస్ ఇన్ హౌ టు రెస్పాండ్ టు సిచ్యుయేషన్స్. పరిస్థితులకు అనుగుణంగా ప్రతిస్పందించుటకు నా దగ్గర ఎన్నో అవకాశాలు ఉన్నాయి బ్రదర్, చాలా అవకాశాలు ఉన్నాయి అనేటువంటి నా స్వయం అవగాహనను ఉపయోగించి నేను తెలుసుకుంటున్నాను. ఇది బ్యూటిఫుల్ పాయింట్. చాలా మంది ఏమనుకుంటారు, ఎక్కడండి నా పరిస్థితులే బాగలేవు. కాదు, ముందు మనకు అవగాహన డెవలప్ కావాలి. మనం ఏమనుకుంటాం, ఇదే ఫీల్డ్లో వెళ్తే బాగుంటుంది. కాదు కదా, కాదు కదా. ఎన్నో ఫీల్డ్స్ ఉంటాయి. మన పిల్లల్ని ఇలానే వెళ్ళాలి, డాక్టరే కావాలి, డాక్టర్ కాకపోతే ఫార్మసీ ఉంది, అగ్రికల్చరల్ బిఎస్సి ఉంది, ఇంకా ఎన్నో ఉన్నాయి కదా. కాబట్టి మనకు స్వీయ అవగాహన ఉండాలి అని అంటారు. ఏమి ఆ స్వీయ అవగాహన అంటే, ఎన్నో అవకాశాలు ఉన్నాయి, అవకాశాలను బట్టి ఆ సన్నివేశాల్లో మనం ఎలా ప్రతిస్పందించాలి. ఇది మన మేనేజ్మెంట్ లెసనే కదా మాస్టర్ గారు చెప్పేది. ఇంకేం చెప్తారు, మై ఎమోషన్స్, ఫీలింగ్స్ అండ్ థాట్స్ రిమైన్ బ్యాలెన్స్డ్, స్టేబుల్, నో మ్యాటర్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ విత్ ఇన్ అండ్ అరౌండ్ మీ. ఇది నిజంగా ఆయన మనల్ని వెన్ను తట్టి లేపుతున్నారు. ఆయన ఏమంటున్నారు అని అంటే, ఆయన చెబుతూ, నా లోపల మరియు నా చుట్టూ ఉన్న పరిస్థితులు ఏమైనా నా యొక్క భావోద్వేగం అంటే నా ఎమోషన్, తర్వాత నా అనుభూతి, నా ఆలోచన బ్యాలెన్స్డ్గా ఉన్నాయా, సమస్థితిలో ఉన్నాయా? ఎంత గొప్పగా చెప్తారు. మై ఎమోషన్స్, ఫీలింగ్స్ అండ్ థాట్స్ రిమైన్ బ్యాలెన్స్డ్, నో మ్యాటర్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ విత్ ఇన్ అండ్ అరౌండ్ మీ. ప్రపంచంలో ఏమైనా జరిగినవయ్యా, నాకు ఏమి జరిగినప్పటికీ నాలో ఉండే భావోద్రేకం, నా ఆలోచన, నా అనుభూతి ఎప్పుడూ సమస్థితిలో ఉండాలి అంటూ ఉంటారు కదా. మిన్ను వచ్చి మిందబడినప్పటికీ ప్రశాంతంగా ఉంటారని. ఆ స్థితి మన లోపల ఉందా? అది ఎంతవరకు ఉంది? అదే కదా బేరీజు. తర్వాత లాస్ట్లో చెబుతూ, యాజ్ మై అవేర్నెస్ అండ్ కాన్షియస్ చేంజ్, ఐ అడాప్ట్ మై బిహేవియర్స్ ఇన్ ఆర్డర్ టు బి కంపాటబుల్ విత్ దిస్ చేంజెస్ అని అంటే,
ఎప్పుడైతే నా లోపల అవగాహన, చైతన్యం మార్పు చెందే కొద్దీ, అంటే మనం సాధన చేసే కొద్దీ మన అవేర్నెస్, అవగాహన మారుతుంది, చైతన్యం మారుతుంది. అసలు ఇక్కడ క్వశ్చన్ ఏంటి అని అంటే, అవగాహన అంటే ఏంటి? కాన్షియస్నెస్. అవగాహన అంటే అవేర్నెస్. తర్వాత మన చైతన్యం, కాన్షియస్నెస్ ఎలా రిలేటెడ్? దాని గురించి ఎంత గొప్పగా చెప్తారు దాజీ. ది ప్రపోర్షనేట్ ఆఫ్ యువర్ అవేర్నెస్ ఆటోమేటిక్గా టేక్స్ టు ది ప్రపోర్షనేట్ ఆఫ్ కాన్షియస్నెస్. నీ లోపల అవగాహన పెరిగే కొద్దీ నీ చైతన్య వికాసం అలా పెరుగుతుంది అంటాడు. ఎంత బ్యూటిఫుల్ గా ఆయన నిర్వచిస్తాడు అని అంటే మీకు అర్థమవుతుంది అనుకుంటాను. అంటే మన లోపల అవగాహన, అంటే ఈ అవగాహన చిత్రపటంలో ఒక్కొక్కటి మనకు వచ్చే కొద్దీ మన లోపల చైతన్యం కూడా పెరుగుతుంది అంటాడు. ఎప్పుడైతే నా లోపల ఎరుక, చైతన్యం మార్పు చెందుతుందో మన లోపల ఎన్నో మార్పులు వస్తాయి. కానీ మార్పులను మనం గమనిస్తున్నామా? ఆ మార్పులను గమనించి దానికి అనుగుణంగా నా యొక్క బిహేవియర్ను మార్చుకుంటున్నాను. ఇది పెద్ద ప్రాబ్లం మన సహజ మార్గంలో. మన లోపల మార్పు ఉంటుంది, మన హృదయం చెప్తూ ఉంటుంది, బాబు ఇది కాదు ఇలా. కానీ నా లోపల మార్పు వచ్చింది, అరే నేను వింటున్నాను, హృదయ ప్రజ్ఞను, నేను దానికి అనుకూలంగా మారుతున్నాను. కాబట్టి మళ్ళీ ఇంకొతూరు మనం దీన్ని టైం అవుతుంది కదా. కాబట్టి ఇక్కడ యాక్సెప్టెన్స్ అండ్ లెటింగ్ గో, అంగీకారం, మనం వదులుకోవడం. ఆయన ఏమంటున్నారు మొట్టమొదటి దాంట్లో, నేను ప్రతి ఒక్క దాన్ని, కష్టతరమైన, అసౌకర్యమైన ప్రతి ఒక్క పరిస్థితిని నేను ఆనందంగా, అనంటే చీర్ఫుల్లీ ఎంబ్రేస్, ఆనందంగా మనము దాన్ని నేను స్వీకరిస్తున్నాను. రెండవది, నేను పెరిగే కొద్దీ జీవిత పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ దానిని మనం ఆనందంగా దాన్ని మనం స్వీకరిస్తున్నామా? నా జీవితం వికసించే కొద్దీ వచ్చే అనుభవాలను నేను సంతోషంగా స్వీకరిస్తున్నానా? జీవితంలో ఎన్నో పోరాటాలు ఉంటాయి, జీవితంలో ఎన్నో లెసన్స్ ఉంటాయి, ఇవన్నీ నేను స్వీకరిస్తున్నానా? తరువాత పరిస్థితి ఎట్లా ఉన్నప్పటికీ, చుట్టూ మన కుటుంబం, మన చుట్టూ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ నేను ఆ పరిస్థితులకు అనుగుణంగా నేను సమస్థితిలో ఉన్నానా? నా భావోద్వేగాలు, అనుభూతులు, ఆలోచన సమస్థితిలో ఉన్నాయా? అసలు నా లోపల చైతన్యం, అవగాహన పెరిగే కొద్దీ దానికి అనుగుణంగా నేను మార్పు చేసుకుంటున్నాను. ఎంత గొప్పగా చెప్పాడు. కాబట్టి దాజీ గారు చెబుతూ, మన లోపల అవగాహన అనేది ఎంత మారుతుందో, కాబట్టి ఈ 23 బిందువులను మనము ఎంతో ఆనందంగా స్వీకరించే స్థాయికి మనం రావాలి. దీని గురించి బాబూజీ ఏమంటారంటే, దీనికి సంబంధించి ఇది ఎప్పుడు వస్తుంది అని అంటే, మనకు మన లోపలుండే అంతర్గత మాస్టర్కు ఉండేటువంటి డిస్టెన్స్, దూరం ఎప్పుడైతే తగ్గుతుందో. కాబట్టి ఇది రావాలంటే ఎలా అని అంటే, దీనికి ఒకటే ఒక మార్గం అంటారు, కాన్స్టెంట్ ఫీలింగ్ ఆఫ్ ది ప్రెజెన్స్. అంటే ఆ ఉనికి ఉంది, ఆ భగవంతుని యొక్క ఉనికి ఉంది, దివ్య ప్రభువు యొక్క ఉనికి ఉంది అనేది మనకు అనుభూతిలోకి రావాలి అని అంటున్నారు. అది ఎప్పుడు వస్తుంది? మన లోపల ఉండే అహంకారం అనేది తన లిమిట్స్ లో తాను ఎప్పుడైతే ఉంటుందో, అది ఒక గుర్తు మాత్రమే నిలబడిపోతుందో అప్పుడు మాత్రమే మనకు వస్తుంది అని అంటారు. అది ఎప్పుడు వస్తుంది? మన దశాదేశం. ఏంటి? మనకెన్ని తప్పులు వచ్చినప్పటికీ, తప్పులు చేసినప్పటికీ నేను పశ్చాత్తాపాన్ని ప్రకటించాలి. అదే కదా, ఎంత బాగా రాస్తారు ఆయన. ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపాన్ని ప్రకటిస్తావో, నీ లోపల ఏదైతే తప్పు చేశావో అదంతా వెళ్ళిపోయి దాని మూల స్థితికి వెళ్తావంటాడు. తర్వాత మనం చర్చించుకుంటాం. దీనికోసం ఆయన యమ, నియమ, మన 10 మ్యాగజిన్స్ అంతా ఇస్తారు. ఇవన్నీ ఎప్పుడైతే చేస్తామో మన లోపల సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది. అందులో జపాన్లో ఒక టెక్నిక్ ఉందట, కైజెన్ అంటారు వాళ్ళు. అనంటే
ఎప్పుడు పర్ఫెక్ట్ గా ఉండాలి అని మన లోపల వాళ్ళు ఎప్పుడు బేరీ చేసుకుంటారట, ఎప్పుడు పర్ఫెక్ట్ గా ఉండాలని. దాన్ని కైజేన్ అంటారు, దాన్ని హాన్సై అనే ప్రక్రియను ఉపయోగిస్తారట. ఏమని? స్వీయ విమర్శ, మనంతకు మనంగా విమర్శ చేసుకోవడం. మనం ఏం చేస్తాం? రంధ్రాన్వేషణ చేస్తాం, వాడు ఏం చేస్తున్నాడు అని. అలా కాదు. జపాన్ లో ఒకప్పుడు సంస్కృతి చాలా బాగుండేది. అప్పుడు ఎన్నో పద్ధతులు, అంటే బుద్ధ ఫిలాసఫీనంతా వాడు తీసుకున్నారు. తీసుకుని ఒకటి ప్రాక్టీస్ ఆఫ్ సెల్ఫ్ క్రిటిసిజం, హాన్సై. అరే నేను ఉన్నాను, ఎందుకు ఈ విధంగా రెస్పాండ్ అవుతున్నాను? కైజేన్ అంటే నేను ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి అనేటువంటి తత్వానికి మనం రావాలి అని అంటారు. ఓకే, స్టోరీ టైం మనకు లేదు, ఒక మంచి కథ చెప్పాలనుకున్నాం. సో ఈ 23 బిందువులు ఏదైతే ఇచ్చారో ఇది మనకు ఒక కాన్స్టిట్యూషన్, ఒక రాజ్యాంగం. మనం ఎదురుగా పెట్టుకుని ఉదయం పూట బ్రష్ చేసేటప్పుడు, లేకపోతే రాత్రిపూట నిద్రపోయేటప్పుడు, ఇది ప్రతి ఒక్కటి నేను కరెక్ట్ గా ఉన్నానా అని గన మనం ముందెళ్తే, మనం చేసే ఈ క్లాసెస్ ఉన్నాయి కదా, దానికి ఒక పర్ఫెక్షన్ వస్తుంది. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ఇంతమంది అటెండ్ అయ్యారు, ఫంక్షన్ అయినా అంటే చాలా సంతోషం. థ్యాంక్ యూ బ్రదర్.